అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. అమ్మా ఆకలేస్తోంది అని అడగాల్సిన నోళ్ళు అమ్మా లే నాన్న లే అంటూ ఆ శవాల దగ్గర కూర్చుని ఏడుస్తుంటే ఆ దృశ్యం చూసిన వాళ్ళంతా కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. అసలు ఆ పసి ప్రాణాలు చేసిన పాపం ఏంటి? అమ్మా నాన్నల గొడవల్లో వాళ్ళేం తప్పు చేశారు? పార్వతీపురం మన్యం జిల్లా వనజ గ్రామంలో జరిగిన ఈ ఘోరం వింటే నిజంగా గుండె తరుక్కుపోతుంది. 4 పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాల్సినటువంటి తల్లిదండ్రులే కన్న కొడుకును తమ చేతులతో కాటికి పంపించేశారు. వీధి ఆడిన ఈ వింత నాటకంలో 2 కుమార్తెలు ప్రభుత్వ హాస్టల్లో ఉండటంతో ప్రాణాలతో బయటపడ్డారు. కానీ ఇంటికొచ్చి చూసేసరికి అమ్మ నాన్న తమ్ముడు విగత జీవులుగా పడి ఉండటం చూసి ఆ పిల్లలు పెడుతున్నటువంటి రోదనలు నిజంగా వర్ణనాతీతం. కన్నవారిని కోల్పోయి తమ్ముడిని పోగొట్టుకుని ఇప్పుడు ఆ పసివాళ్ళు అనాథలుగా మిగిలిపోయారు. ఒక్క క్షణికావేశం 4 పిల్లల జీవితాల్లో తీరని చీకటిని నింపింది. గ్రామానికి చెందిన మీనాక మధు సత్యవతి దంపతులకు 3 కుమార్తెలున్నారు, 1 కుమారుడు ఉన్నారు. గురువారం రాత్రి దంపతుల మధ్య తలెత్తినటువంటి చిన్నపాటి గొడవలు పెను విషాదానికి కారణమయ్యాయి. మనస్తాపంతో దంపతులు తమ కుమారుడికి చిన్న కుమార్తెకి విషమిచ్చి తాము కూడా సేవించారు. ఈ ఘటనలో మధు సత్యవతితో పాటు వారి కుమారుడు అక్కడికక్కడే కన్నుమూశాడు. చిన్న కుమార్తె ప్రస్తుతం ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉంది. ఈ ఘటన మొత్తం జిల్లా మొత్తం కూడా షాక్ అయిపోయింది. సమస్యలు మనుషుల మధ్యకి వస్తాయి, కానీ వాటికి బలి కావాల్సింది పసిపిల్లలు కాదు అని స్థానికులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ప్రస్తుతం చిన్నారుల భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. ఆవేశంలో తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఆ పిల్లలకు తీరని అన్యాయం చేసింది. చూడండి, పెద్దవాళ్ళు పెట్టుకున్నటువంటి గొడవలు, పెద్దవాళ్ళు మనస్పర్ధలు, పెద్దవాళ్ళు క్షణికావేశంలో తీసుకున్నటువంటి ఈ నిర్ణయం నిజంగా కుటుంబం పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా ఆ దంపతుల మధ్య గొడవలుంటే పరిష్కారం కోసం పెద్దల దగ్గరికి వెళ్ళాలి, లేకపోతే ఒకరి మీద ఒకరు కేసులు పెట్టుకోండి, లేదంటే అక్కడి నుంచి వేరే మీ తల్లిగారింటికి వెళ్ళిపోండి. అంతేగాని ఇక చనిపోదామని చెప్పి నిర్ణయం తీసుకొని మనకి ఇక బతుకలేదు అని చెప్పి భావించి మీరు చనిపోవడమే కాకుండా పిల్లలకు కూడా విషమించడం అంటే ఎంత దారుణం చూడండి. అసలు ఏ తల్లి అయినా తన కడుపున పుట్టినటువంటి పిల్లలకు విషమిచ్చి చంపే పరిస్థితి ఉంటుందా? నిజంగా మరి ఆ తల్లి ఎంత బాధకు గురైంది, ఎంత ఆవేదనకి గురైంది. ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు తమ 2 పిల్లలకి 2 హాస్టల్లో ఉన్నారు. 2 అమ్మాయిలేమో హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నారు. ఇంట్లో చిన్న కూతురు, తర్వాత కొడుకు, తమ్ముడు, వీళ్ళకే విషం ఇచ్చింది. వాళ్ళిద్దరు కూడా విషయం తీసుకున్నారు. ఆ చిన్న బాబు, ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా స్పాట్లోనే చనిపోయారు. పాపం ఆ చిన్న కూతురు ప్రాణాపాయ స్థితిలో ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుంది ఆసుపత్రిలో. ఫస్ట్ ఒక ప్రాథమిక ఆసుపత్రికి తీసుకెళ్తే అక్కడ చికిత్స చేశారు. తరచుగా ఇక ఫిట్స్ వస్తున్నట్టుగా తెలుస్తోంది. వెంటనే మళ్ళీ పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స జరుగుతుంది, కానీ అత్యంత విషమంగా ఆ కూతురి పరిస్థితి కూడా ఉంది. హాస్టల్లో ఉన్నటువంటి 2 పిల్లలు వాళ్ళు బతికిపోయారండి. పెద్ద పిల్లలు 2 కూడా వాళ్ళు కూతుళ్ళే హాస్టల్లో ఉన్నారు, హాస్టల్లో ఉండి చదువుకుంటా ఉన్నారు. ఈ విషయం తెలిసిన తర్వాత ఇంటికి వచ్చి పాపం వాళ్ళు కూడా చిన్నపిల్లలే, అమాయకులైనటువంటి పిల్లలు ఇంటికి వచ్చి ఆ శవాల దగ్గర కూర్చొని కన్నీళ్లు పెట్టుకొని రోధిస్తుంటే ఏమైంది నాన్న లే, ఏమైందమ్మా లే అని చెప్పి వాళ్ళ అంతా ఆ చిన్నపిల్లలు అడుగుతూ ఉంటే చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు, ఆ కుటుంబానికి సంబంధించిన ఇతర బంధువులు అందరూ కూడా నిజంగా వాళ్ళ కన్నీళ్లు ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. చాలా అంటే చాలా బాధాకరం. ఇప్పుడు ఆ 2 కూతుళ్ళ పరిస్థితి ఏంటి? ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఏంటి? దీనికి ఎవరు ఏం సమాధానం చెప్తారు? పెద్దలు చేసినటువంటి తప్పులు, పెద్దలు చేసినటువంటి పాపాలు, పెద్దలు చేసినటువంటి ఈ నిర్వాకం వల్ల పిల్లల జీవితాలు పూర్తిగా రోడ్డున పడ్డాయి. జీవితాలు పూర్తిగా ఛిద్రమైపోయినటువంటి పరిస్థితి. నిజంగా తల్లిదండ్రులు కావచ్చు, పెద్దలు కావచ్చు, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఒక్కసారి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు ఏదో ఆవేశంలోనూ అనాలోచితంగానూ నిర్ణయం తీసుకోవద్దండి. మనం ఈ విధంగా చేయటం కరెక్టేనా? ఈ సమస్యకి చావే పరిష్కారమా? దీనికి మనం ముగింపు మనం పలకలేమా బతికుండి అని ఒక్కసారి ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. ప్రతి సమస్యకు కూడా వెతికితే, మనసు పెట్టి ఆలోచిస్తే ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది 100%. కానీ ఆ క్షణికావేశంలో బాధకి గురైపోయి ఇక జీవితం లేదనుకొని భావించి పిల్లలను కూడా చంపేస్తున్నారు కదా. చాలా అంటే చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. చాలా ఘోరమైనటువంటి ఘటన. పార్వతీపురం జిల్లాలో జరిగినటువంటి ఈ ఘటన మొత్తం ఆ జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పుడు బతుకున్నటువంటి ఆ 2 పిల్లలకి దిక్కెవరు?
ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్నటువంటి ఆమె పరిస్థితి ఏంటి? పెద్దలు నిజంగా చాలా దారుణమైనటువంటి తప్పు చేశారు పెద్దలు, ఆ ఇద్దరు భార్యాభర్తలు కూడా. సో ఈ ఘటనకి సంబంధించి మీరేమనుకుంటున్నారు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.